విష్ణువు ధనుర్మాసంలో మేల్కొంటారా? ఆయనని ఎలా నిద్రలేపుతారు? ధనుర్మాస ముగ్గుల ప్రాముఖ్యత ఏమిటి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. సుప్రభాతం బదులు తిరుప్పావే. ధనుర్మాసం నెల రోజులు తిరుమల వంటి వైష్ణవాలయాల్లో వెంకటేశ్వర సుప్రభాతం చదవరు. దానికి బదులుగా గోదాదేవి రచించిన తిరుప్పావే పాసురాలతో స్వామివారిని మేల్కొల్పుతారు. మార్కళి తింగళ్ మది నిరైతానన్నాళాళ్, మార్కళి తింగళ్ మది నిరైతానన్నాళాళ్, మార్కళి తింగళ్ మది నిరైతానన్నాళాళ్, நீராட போதுவீர் போதுமேடு நேரிடையே, நீராட போதுవీర్ పోదుమేరు నేరిడయే. మార్గలి నెలలో పవిత్ర ఉదయం ఆండాల్దేవి భక్తులుస్తుంది. ఓ భక్తులారా, రండి, శుద్ధ మనసుతో కృష్ణుని నామస్మరణలో పావే నోమును ఆచరిద్దాం. మనసును శుద్ధి, జ్ఞానం, భక్తి, కృష్ణుని నామస్మరణతో జీవిత శాంతి. ఈ పాసురంతో ఆధ్యాత్మిక పాదయాత్ర ప్రారంభం. ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గులు వేయడం కేవలం అలంకారం మాత్రమే కాదు, ఇది సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆహ్వానించే ఒక పవిత్ర సాంప్రదాయం. ఏ ఇల్లు శుభ్రంగా ఉండి అందమైన ముగ్గులతో అలంకరించి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్మకం. ముగ్గులు వేయడం ద్వారా ఆ ఇంటికి ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు మరియు సుఖశాంతులు లభిస్తాయని విశ్వసిస్తారు. ఈ నెల అంతా తిరుప్పావే పాసురాలతో ధనుర్మాస ముగ్గులతో మీ ముందు ఉంటాను. సబ్స్క్రైబ్.